కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. నేటి సమాజంలో ఎన్నో విధాలుగా పేద వర్గాలు పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారంటే అది పూర్తిగా నిర్లక్ష్యం ప్రభుత్వానిదే. అది రాష్ట్రమైనా కేంద్రమైనా ఎక్కడ కూడా స్థానికంగా ఉపాధి, బలమైన ఉపాధి, ప్రజలకు అండదండగా ఉండే ఉపాధి చాలా వరకు పూర్తిగా కరువైపోయింది. రకరకాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉండే కార్మికులు ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఇంకొక రాష్ట్రంలో ఉండే కార్మికులు పనిచేసే వ్యక్తులు ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు. మరి రాష్ట్రాలలో దాదాపు ఒక రాష్ట్రం తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, దాదాపు ఒక 30 మంది దాకా మినిస్టర్లు, దాదాపు 250 మంది, 400 చిల్లర తాలూకా ఎమ్మెల్యేలు ఒక్కొక్క రాష్ట్రంలో, 175, 180, 119, అదేవిధంగా 25, 30 ఎంపీలు. వీళ్ళందరికీ ఓట్లు వేసి వీళ్ళందరినీ గెలిపించిన మొట్టమొదటి వ్యక్తులు ఈ కార్మికులు, ఈ ప్రజలు, ఈ పేద వర్గాలు. వీళ్లకు వలస కూలీలుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు అంటే మీకు కళ్ళు కనపడడం లేదు, మీకు చెవులు వినపడడం లేదు. వాళ్ళ నాదాలు, వాళ్ళ ఆకలి కేకలు ఎక్కడ కూడా వినపడడం లేదు. బాగా ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉండే సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు లెక్క. మళ్ళా మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ప్రభుత్వం ప్రజలకు అండదండగా లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ అధికార పార్టీ అయినా కూడా అది పార్టీ కింద లెక్క లేదు, అధికారం కింద లెక్క లేదంటే లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కూలీలు, ఈ కార్మికులు, ఈ ప్రజలు, ఈ పేద వర్గాలు, ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వీళ్ళు మీ పైన నిర్లక్ష్య వైఖరితో ఉంటారో వాళ్లకు ఓటు వేయకుండా నోటాకు వేయండి. వాళ్ళకు ఓటు వేయకుండా నోటాకు వేయండి. అప్పుడు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ దీనస్థితులు, వాళ్ళు ఏ విధంగా ఉంటారో అప్పుడు ప్రజలకు, వాళ్ళకు ఇంకొకరికి పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు భరోసా ఇవ్వని ప్రభుత్వాలు, అధికారాలు పూర్తిగా ప్రజలే నిర్వీర్యం చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ శక్తిగా ఎదిగినా కూడా మిమ్మల్ని పూర్తిగా ఎక్కడ కూడా డిపాజిట్లు లేకుండా చేసేది కూడా ప్రజలే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు